ఒక రైలు వేగంగా వెళ్తుంది. ఆ రైల్లో ఒక 25 ఏళ్ల కుర్రాడు తన తండ్రితో కూర్చోనున్నాడు. వాళ్ళకి ఎదురుగా ఒక యువజంట కూర్చొని ఉంది. ఆ 25 ఏళ్ల యువకుడు రైలు కిటికీలో నుంచి చూస్తున్నాడు. అతను ఆ కిటికీలో నుంచి కనిపించే అన్నిటిని చూసి ఆనందపడుతున్నాడు. మేఘాలు కనిపించిన వెంటనే, నాన్న మేఘాలు చూడు మన వెంటే పరిగెడుతున్నాయని చెప్పాడు. వెంటనే తండ్రి అవును అంటూ ఆనందపడ్డాడు. ఆ యువకుడు మళ్ళీ చెట్లు చూడు నాన్న మన వెంటే వస్తున్నాయి అని అన్నాడు. దానికి తండ్రి కూడా మురిసిపోయాడు. ఆ యువకుడు మళ్ళీ పక్షులు చూడు నాన్న రైలు వెంటే ఎగురుతున్నాయని అన్నాడు. దానికి తండ్రి మరింత ఆనందపడిపోయాడు. ఆ 25 ఏళ్ల యువకుడు అలా చిన్న పిల్లాళ్ళ చెట్లు, నదులు, పక్షులు చూసి ఆనందపడడం ఆ యువజంటకు కొద్ది విచిత్రంగా అనిపించింది. వారు ఆ అబ్బాయిని చూసి మాట్లాడుకుంటూ నవ్వుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఆ యువజంట వెటకారంగా తన కొడుకును చూడడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఆ తండ్రి గమనించాడు. అయినా సరే ఆ తండ్రి నోరు తెరిచి ఆ యువజంటను ఏమీ అనలేదు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఆ యువజంట మీ కొడుకుని ఏమైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించు కదా అని అన్నారు. దానికి ఆ తండ్రి నవ్వి, ఇప్పుడు మేము హాస్పిటల్ నుంచి ఇంటికే వెళ్తున్నాము. నా కొడుకు పుట్టుకతోనే అంధుడు. అతనికి కంటి ఆపరేషన్ చేయించాము. అతను